न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में जो बाई इलेक्शन होने जा रहा है, यहाँ पर कांग्रेस और बीआरएस पार्टी अपनी सारी ताकत आजमा रहे हैं ताकि ये सीट जीत सके। कांग्रेस इसलिए ये ताकत लगा रही है कि ये सीट का एक इजाफा इनके पास हो जाएगा, और बीआरएस इसलिए ताकत लगा रही है कि इन्हीं की पार्टी के मरहूम मादंटी गोपीनाथ यहाँ के एमएलए थे। अब इस सीट को इनके मरने के बाद ये बाय इलेक्शन आया है। अब ये सीट को दोबारा हासिल करने के लिए इन्हीं की अहलिया सुनीता को मैदान में उतारा है। बोराबंडा के इलाके हाईटेक होटल के करीब साबिका मिनिस्टर बीआरएस पार्टी केटीआर की जानिब से ये रोड शो किया गया है। आइए देखते हैं ये रिपोर्ट। भैया बैंड आपना ना बैंड आपो। बोराबंडा डिवीजन की ఈరోజు రామన్న రావడం జరిగింది। వినాయకరావు నగరు, ఎస్ఆర్టీ నగరు, బంజారా నగరు, మరి సైట్ 1, సైట్ 2, సైట్ 3 వీకర్ సెక్షన్ की ఏ విధంగా అయితే మనం వచ్చామో ఇక్కడ ఎందరు మందరో వీళ్ళందరూ ఎలక్షన్ రోజు కారు గుర్తుకి ఓటేయాలి। ఈ ఎలక్షన్ గోపీనాథ్ అన్నకి అంకితం చేయాలి ప్రతి ఒక్క ఓటరు। గోపీనాథ్ అన్న ఎంబడి మరి సర్దార్ కుటుంబం, సర్దార్ భాయ్ కుటుంబంకి ఎవరు లేరనుకోకూడదు। తప్పకుండా నేను విష్ణువర్ధన్ రెడ్డి మీ అందరికీ ఒక సునీతమ్మ వేస్తే, సునీతమ్మ ఎమ్మెల్యే అయితే మనందరికీ నేను గోపన్న ఎంబడి 2 సంవత్సరాలు నేను ట్రావెల్ చేసిన। మరి గోపన్న విషయంలో ఆయన ఎలక్షన్లో మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు। ఈరోజు గోపన్న లేడని మీరు ఏ మాత్రం ఎప్పుడు అధైర్యపడొద్దు। గోపన్న కుటుంబానికి నేనున్నా, ఏ అర్ధరాత్రి పిలిచినా, ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా మీ ముందు నేను ఉంటానని కోరుకుంటూ, మరి నవంబర్ 11th की రీసౌండ్ అవుతుందన్న వాయిస్ రీసౌండ్ అవుతుంది।
మరి మీ అందరికీ యూత్కి చెప్పడం జరుగుతుంది, రేపు ఎలక్షను రాబోయే రోజుల్లో మీరందరూ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక ఓటరు మనం ఒక రాష్ట్రాన్ని రాజకీయ జీవితం మారుస్తున్నాం కాబట్టి మీరందరూ ఎట్లయితే దేశానికి ఏం చేయాలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలో మీరు ఊహించుకోవాలి. మరి అదే విధంగా రేపు ఒకవేళ కాంగ్రెస్ వస్తే దేశమే మా మీద ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ గోపన్న కుటుంబానికి మరి సర్దార్ గారి కుటుంబానికి మీ వాళ్ళ ఎల్లప్పుడూ నేను ఉంటా అని చెప్తూ రామన్న ముందు చెప్తూ రాబోయే రోజుల్లో నవంబర్ 11కి కారు గుర్తుకి ఓటేయాలి. కార్యకర్తలు ఎక్కడ అధైర్యపడొద్దు. ఏ సముద్రం పబ్లిక్ ఎట్లయితే కనుచూపుతో సముద్రము ఉంటుందో పబ్లిక్ ఇక్కడ బోరబండ పంకా నుంచి వీకర్ సెక్షన్ వరకు ఉండడం జరిగింది. మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రామన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దారు గారి యొక్క సతీమణి యాస్మిన్ అమ్మ తన సందేశం ఇస్తుంది కోరుతుంది. अस्सलाम वालेकुम, मेरा नाम समीना यास्मीन है। मैं मोहम्मद सरदार की मरहूम मोहम्मद सरदार की वाइफ हूँ। मेरे शोहर को कांग्रेस वाले फुल टॉर्चर करे रहे। शोहर पहले मेडिकल पे रेड डाले, उसके बाद फिर 2-3 बार मेडिकल पे रेड डाले। जब भी पार्टी नहीं चेंज करे, नहीं करने की वजह से घर डिमोलिश कर दिए। घर डिमोलिश करे बाद भी नहीं सुन रहे तो फिर दूसरी बार पूरा घर तोड़ देते बोल के धमकियां दे रहे थे। फिर धमकियां दिए बाद पार्टी चेंज करो बोल के फुल टॉर्चर कर रहे थे। मेरे शोहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए, मेरे शोहर सुसाइड करने पे मजबूर हो गए। मेरे बच्चे डेली पूछ रहे पापा कहाँ है बोल के। मैं पापा बच्चों को जवाब नहीं दे सका रही हूँ। आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए, मैडम को जिताइए। कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे मेरे शोहर के साथ, उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए। आप सबसे गुजारिश है कि मैडम को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए। जो केस अभी तक वहीं पे रुका है, ना वो केस की रिपोर्ट्स आए शुक्रिया। ఇప్పుడు మన అభ్యర్థి గోపన్న వాళ్ళ సతీమణి సునీతమ్మ గారు सुने आ रहा సునీతమ్మ గారు మాట్లాడతారని కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్నా, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా?
చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా నాకు? మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనం ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి, మీకు తోడుగా ఉంటాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఏ చిన్న కుటుంబమైనా సరే ఏ బాధ వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, గోపన్న ఆశయాన్ని నిలబెడతాను, గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు, కేసీఆర్ అన్న ఉన్నారు, కేటీఆర్ అన్న ఉన్నారు, పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరు బాగున్నారా? బోరబండలు न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।